హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ కనిపిస్తున్న స్పాంజ్ కేక్ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ అనమాట. సో చూస్తున్నారు కదా, అస్సలు కుక్ అవ్వలేదు, ముద్దలాగా వచ్చింది. సో దాన్ని పక్కన పడేసి ఇంకొక స్పాంజ్ బేక్ చేయాల్సి వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా వచ్చిందో. ఎగ్లెస్ స్పాంజ్ నేను ప్రీమిక్స్లో ఏమి వాడాను కాబట్టి నేను స్క్రాచ్ తోటే చేసుకుంటాను అనమాట. పెరుగు, పాలు ఇంకా అవి యూజ్ చేసుకుంటాను అనమాట. అదే సెకండ్ టైం చేసింది అయితే మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చేసింది ఎక్కడ మిస్టేక్ చేశానో తెలియదు, కానీ అదైతే అస్సలు బేక్ అవ్వలేదు, పొంగలేదు కూడా. దాన్ని పక్కన వేసేసాను అనమాట. ఈ కేక్ ఎవరి కోసం చేస్తున్నానో ఈ పాటికే మీరు చదివి ఉంటారు కదా, వాళ్ళకే అనమాట. అయితే అక్క నాన్ వెజ్ తినరనమాట. సో అందుకే ఎగ్లెస్ కేక్ మాత్రమే చేయించుకుంటారు వాళ్ళు. అంటే నేను కేక్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనే తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళ యానివర్సరీకి, బర్త్డేస్కి. సో ఒకసారి ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు ఎగ్ కేక్ చేసుకొని తీసుకెళ్తే వాళ్ళు తినరని చెప్పారనమాట. సో అప్పటి నుంచి తర్వాత నెక్స్ట్ నుంచి నేను ఎగ్లెస్ కేకే చేయడం స్టార్ట్ చేసాను అనమాట. కాకపోతే ఆ రోజు సండే, వాళ్ళ యానివర్సరీ రోజు సండే అనమాట. నేను ఊరెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకున్నా. మార్నింగే రెడీ అయిపోయాను అనమాట. వాళ్ళ యానివర్సరీ అని గుర్తులేదు నాకు. సో వాళ్ళ అక్క ఏం చేసిందంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక మనిషిని పంపించింది అనమాట, కేక్ చేయమని చెప్పి. 2 kg కేక్ కావాలి, సాయంత్రానికి చేయమని చెప్పి పంపించింది అనమాట. సో ఇంకా నేనే అసలు మామూలుగా చేసుకెళ్ళేదాన్ని, నాకు గుర్తు లేకపోవడం వల్ల అది చేయలేకపోయినా. కేక్ బయట చేయించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదండి, ఎందుకంటే వాళ్ళ చేత 100 మంది కట్ చేయిస్తారు. కానీ నాకే ఎందుకు చెప్పారంటే కెమికల్ ఫ్రీ కేకు, ఎగ్లెస్ కేక్ అని నమ్మకంతో నాతో చేయించుకున్నారనమాట. సో కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్.